శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి మహిమ తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందామండి. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎందుకో ఈరోజు ఈ మాటను బట్టి మేము మధ్యలో పంచుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వివాహము కుటుంబ వ్యవస్థ అన్నటువంటిది దేవుని చేత నిర్ణయించబడుతుంది. ప్రతి మనిషి కొరకు దేవుడు సాటి అయిన సహాయమును తప్పక చేస్తాడు. దాని జతపక్షి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడుకు నీ కొరకు సాటి అయిన సహాయం ముందుగానే ఏర్పాటు చేసి భాగస్వామిని ఎన్నుకోవటంలో దేవుడు నిర్ణయాన్ని నీకు వదిలేస్తాడు. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం ద్వారా జీవితంలో వేదనకు గురైన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అవును, భాగస్వామి కొరకు దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో అవసరం. ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకొని మీ నిర్ణయం దేవుని దగ్గర అడిగినట్లయితే కనుక తప్పక మీ జీవితాలు మంచి ఆశీర్వాదకరంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక మాట చెప్పనా, భారతదేశంలో విడాకుల యొక్క సంఖ్య తక్కువైనా కూడా అమెరికాలో ఇంకా పాశ్చాత్య దేశాల్లో చూస్తే కనుక చాలా విపరీతమైనటువంటి విడాకుల కేసులు మనం చూస్తున్నాం. కారణం మనసుకు నచ్చినటువంటి వారిని ఎన్నుకోవటం. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నటువంటి ఒక ఉన్నస్త్రాలు అదే హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న ఒక డాక్టర్ని ప్రేమించిందట. వారిద్దరు కూడా వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఒకరితో ఒకరు వివాహం చేసుకుందామని నిర్ణయించుకొని ఆ పక్కని స్నేహితులు అడుగుతున్నారు, ఈ వివాహం దేవుని చిత్తమైందో కాదో ఒకసారి దైవ సేవని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని అడిగితే మంచిది కదా అని సలహా ఇచ్చిందంట. అందుకు ఆమె అంది, మేము ఒకరికొకరు ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినట్లయితే కనుక ఇది నా చిత్తం కాదు అని దేవుడు చెప్పినట్లయితే మేము వివాహం చేసుకోకుండా ఎలా ఉండగలుగుతాం? అందుకని దేవుని చిత్తమును గురించి కనిపెట్టుకునే ఓపిక మాకు లేదు. ముందు వివాహం చేసుకోవడానికి మేము నిశ్చయించుకున్నామని వారిద్దరు కూడా వివాహం చేసుకున్నారట. వివాహం చేసుకున్న వెంటనే ఆ డాక్టర్ గారు తన ఇంటికి ఆమె తీసుకుని వెళ్ళి మొదటి భార్యను 5 సంవత్సరాల పాపను పరిచయం చేశాడు. అద్భుతం కదండి. అందమైన జీవితంను ఊహించుకున్న ఆ యవనస్త్రాలు ఊహించని పరిణామంతో పిచ్చి పట్టి పిచ్చాసుపత్రి పాలైంది. ప్రియులారా, దీనికి కారణం ఎవరండి? దేవుని చిత్తం లేకుండే. అవును, ఈ యవనస్త్రాలు తీసుకున్న నిర్ణయమే కదా ఈమె జీవితంలో కూల్చేసింది. ప్రేమ సహోదర సహోదరులారా, నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో ఏంటి? అందుకే అన్నాడు, దేవుడు మాత్రమే సాటైన సహాయమును అనుగ్రహిస్తాడు అని. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ యవనస్తులకు, వివాహం కానటువంటి వారికి ప్రభువా మీ చిత్తమేంటో బయలుపరచుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.